వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. అసెంబ్లీ ఇదొక బడ్జెటా చంద్రబాబు అని ఎద్దేవా చేసిన సిపిఐ పార్టీ రామకృష్ణ. కూటమి ప్రభుత్వానికి అనుసంధానంగా తప్ప ప్రజలకు ఉపయోగపడినటువంటి బడ్జెట్ అని ఏకి పారేసిన సిపిఐ రామకృష్ణ. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడం వలన వారి ఆడింది ఆట పాడింది పాటలాగా ఉంది. ఎందుకంటే ఇవాళ అసెంబ్లీలో ఉండేది ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ సిపిఐకి కానీ సిపిఎంకి కానీ మిగతా వారికి స్థానాలు లేనందువల్ల ఒక అధికార కూటమి వాళ్ళు మాత్రమే అటెండ్ అవుతూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ లేదు కాబట్టి వారు బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన పార్టీ వారందరూ కూడా కలిసి ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నారు. సహజంగానే వారు మాత్రమే మాట్లాడుకునే ఒక పరిస్థితి వచ్చింది. మరి ఇవాళ తెలుగుదేశం శ్రేణులు ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ కూడా భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారు మా ఆర్థిక మంత్రి గారిని జబ్బలు దరుచుకుంటా ఉన్నారు. ఎందుకంటే 3,22,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ఇది, బాహుబలి బడ్జెట్ అని కూడా చెప్పుకుంటా ఉన్నారు. మరి వాస్తవమే బాహుబలి బడ్జెటే. ఎందుకంటే ఒకవైపు ఏమో రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది, అప్పుల పాలైంది, అసలు ఏమాత్రం డబ్బులు లేవని చెప్తూ మరి ఇంత భారీ బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే మరి చాలా ధైర్య సాహసాలు ఉంటే తప్ప అంత భారీ బడ్జెట్ వాళ్ళు ప్రవేశపెట్టలేరు. మరి దాదాపు 79,000 కోట్ల రూపాయల ద్రవ్య లోటు ఉంది. ఆ లోటు ఏ రకంగా భర్తీ చేస్తారో దానికి వారు ఏమాత్రం కూడా సూచనలు కానీ లేదంటే ఎలాంటి పరిష్కారాలు కానీ చూపలేకపోయారు. అదేవిధంగా రాష్ట్రంలో ఆర్థిక మంత్రి గారు తన ప్రసంగంలో చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ రాష్ట్రంలో 62% జనాభా వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నారు అన్నారు. మరి చాలా చక్కగా చెప్పారు. మరి ఇంత జనాభా వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నప్పుడు ఈ వ్యవసాయ రంగానికి మీరేమైనా ప్రాధాన్యత ఇచ్చారని నేను అడుగుతాను. మీరు వ్యవసాయ రంగానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలే. ఇరిగేషన్ రంగానికైతే నామమాత్రపు నిధులు కేటాయించారు. ఇవాళ 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ అని చెప్పినప్పుడు కనీసం 10% నిధులు కూడా మీరు కేటాయించలేకపోయారు. 10% నిధులు కేటాయించి ఉంటే ఇరిగేషన్ రంగానికి 32,000 కోట్ల రూపాయలు దక్కి ఉండేవి. ఆ రకంగా మన వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ ప్రాజెక్టులకి కొంత మోక్షం వచ్చింది. ఒక హంద్రీనివాకు 3,000 కోట్ల రూపాయలు ఇచ్చారు తప్పితే ఇంకా ఎక్కడా దానికి ఏమాత్రం కూడా మీరు ఇరిగేషన్ రంగానికి ప్రాధాన్యత ఇవ్వలేకపోయారు. హంద్రీనివాకు కూడా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వారికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వారి నియోజకవర్గాలకు నీళ్లు బారాలని దానికి ఇచ్చారు. సంతోషం, మేము కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. మరి మిగతా వాటి విషయంలో మీరు పూర్తి అన్యాయం చేశారు. కర్నూలు జిల్లాకి అయితే ఇంకా తీవ్రమైన అన్యాయం. కర్నూలు జిల్లా ఇవాళ సోషల్ సర్వేలో చాలా స్పష్టంగా చెప్పారు, రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లా కర్నూలు జిల్లా అన్నారు. అత్యంత వెనుకబడిన పావర్టీ ఉన్న జిల్లా కర్నూలు జిల్లా, వలసలు పోతున్న జిల్లా కర్నూలు జిల్లా. ఇంకా ఇప్పుడు అది నంద్యాల జిల్లా కూడా వేరైంది కాబట్టి అప్పుడు రెండు కలిపి చెప్పారు సర్వేలో. నిజంగా నంద్యాల జిల్లాను డివైడ్ అయిన తర్వాత ఇప్పుడు చూస్తే నాకు తెలిసిన మొత్తం దక్షిణ భారతదేశంలోనే అత్యంత కరువు పీడిత, క్షామపీడిత, వెనుకబడిన జిల్లా ఏదైనా ఉందంటే అది కర్నూలు జిల్లానే. మీరు ఆ కర్నూలు జిల్లాకి ఏం ప్రాధాన్యత ఇవ్వలేకపోయారు. అసలు పోయినసారి జగన్మోహన్ రెడ్డి సరిగా నిధులు ఇవ్వలేదంటే వాళ్ళకంటే అధ్వానంగా మీరు ఇచ్చారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకి పోయినసారి బడ్జెట్లో 69 కోట్ల రూపాయలు కేటాయిస్తే మీరు ఈసారి బడ్జెట్లో 34 కోట్ల రూపాయలు ఇచ్చినారు. 34 కోట్లు. అదేవిధంగా మొత్తం వేదవతి ప్రాజెక్టు గురించి బ్రహ్మాండంగా ఉపన్యాసం చెప్పాడు చంద్రబాబు నాయుడు. కానీ ఇవాళ వేదవతి ప్రాజెక్టు, ఎల్ఎల్సి, తర్వాత ఆర్డిఎస్ 3 ప్రాజెక్టులు కలిపి ముచ్చటగా 30 కోట్లు ఇచ్చాడు. అంటే మరి ఒకరికి 10 కోట్లు ఇచ్చి పప్పు బెల్లాలు తినాలని అని చెప్తాన్నాడేమో నాకు తెలియదు. మీరు ఇంత అధ్వానంగా ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తే ఏ రకంగా ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది? ఇవాళ చాలా క్లియర్గా సూటిగా అడుగుతా ఉన్నా, 1989లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపకల్పన చేసిన ప్రాజెక్టులు హంద్రీనివా, గాలేరు నగరి, తర్వాత వెలుగొండ ప్రాజెక్టులు మీరు పెద్దగా డబ్బులు ఇవ్వలే. మరి ఇంకా ఎన్ని ఏళ్ళు ఇప్పటికే 3 దశాబ్దాలు దాటిపోయినాయి.
మరో 3 దశాబ్దాలకు కూడా ఈ రకంగా మీరు నిధులు కేటాయిస్తూ పోతే అసలు పరిష్కారం కాదు, ఈ ప్రాజెక్టులు పూర్తి కావు. కాబట్టి చాలా క్లియర్గా అడుగుతా ఉన్నాం. మీరే చెప్తున్న 62% వ్యవసాయం పైన ఆధారపడి జీవించే రాష్ట్రంలో మీరు ఇరిగేషన్ రంగానికి 10% నిధులు కూడా కేటాయించకుండా ఈ రకంగా అన్యాయం చేయడం మాత్రం సరైంది కాదు. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. దీన్ని రాష్ట్ర స్థాయిలో కూడా ఎక్స్పోజ్ చేయడానికి ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగానే విజయవాడలో కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తాం. వాళ్ళ చూస్తూ ఉన్నాం, పెద్ద పెద్ద వాళ్ళ ఇండ్లు, వాళ్ళ కథలు అవన్నీ చూస్తూ అంటే కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు కట్టుకుంటున్నారు. కనీసం వాడి బాత్రూమ్కి అయ్యేంత కూడా మాకు ఇవ్వకపోతే పేదవాళ్ళకి ఏ రకంగా పేదవాడు ఆత్మగౌరవంతో జీవిస్తాడని నేను అడుగుతా ఉన్నాను. ఎలక్షన్లప్పుడు బ్రహ్మాండమైన వాగ్దానాలు చేస్తూ ఉన్నారు, అన్నీ చేయకపోతే పాడైపోతుంది. కనీసం వాడు ఒక ఇంటికి వచ్చిన తర్వాత సౌఖ్యంగా ఉండడానికి, పైగా మీరు మాట మారుస్తూ అన్నారు. జగనన్న కాలనీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో పోయి ఉండండి అంటే జగనన్న కాలనీలు అవి ఉండడానికి మీరెందుకు వాగ్దానం చేశారు? 2 సెంట్లు 3 సెంట్లు అని చెప్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఇవాళ అధికారంలో ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు కాదా?